శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో బుధగ్రహము ఎటువంటి అనారోగ్య సమస్యలు, అసలు ఎటువంటి సమస్యలు కలగజేస్తుంది అనేటటువంటి అంశం తెలుసుకుందాం. అసలు ఈ బుధగ్రహం ఎక్కడుంటే, ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి సమస్యలు కలగజేస్తుంది? వాటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు కనుక నీచపట్టి ఉన్నా, రవిగ్రహంతో బాగా దగ్గరగా ఉన్నా, అంటే మరీ 4 డిగ్రీలు, 3 డిగ్రీల డిఫరెన్సెస్‌లో రవికి బాగా దగ్గరగా ఉన్న, చంద్రుడితో కలిసి ఉన్న, కర్కాటక రాశిలో ఉన్న బుధుడు ఇబ్బందులు కలగజేస్తాడు. బలం పోతుంది బుధుడికి. ఎప్పుడైతే బుధుడికి బలం పోయిందో, బుధుడికి సంబంధించినటువంటి సమస్యలు, అనారోగ్యాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఆ జాతకుడికి. అంటే ఇప్పుడు బుధుడు నీచ పట్టి ఉన్నా, నీచ భంగం జరగకపోతే, నీచ భంగం జరిగితే సెపరేట్. నీచ భంగం జరగకపోతే, రవికి బాగా దగ్గరగా ఉన్న, రవిగ్రహానికి బాగా దగ్గరగా ఉన్న, చంద్రుడితో కలిసి ఉన్న, కర్కాటక రాశిలో ఉన్నా కూడా బుధుడు కొంత పవర్ తగ్గిపోతుంది. బలం తగ్గిపోతుంది. ఇబ్బందులు కలుగజేస్తాడు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగజేస్తూ ఉంటాడు జాతకుడికి. అసలు బుధుడు ఏ ఏ భాగాలకి శరీరంలో ఏ భాగాలకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడంటే, నాడీ మండల వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తానికి బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అలాగే చర్మానికి కూడా బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ముక్కు, ముక్కుకు సంబంధించిన వాటికి మరియు జీర్ణ సంబంధితలో కొంత భాగం వరకు బుధుడు ఎక్కువగా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఒక మనిషి శరీరంలో. సో బుధుడు ఎప్పుడైతే పాడైపోయాడో వీటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బుధుడు కనుక చంద్రుడితో కలిసి ఉంటే మానసిక సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. బుధుడు చంద్రుడు కలిసి ఉండి ఏదైనా కర్కాటక రాశిలో ఉండి బుధుడు పాడైపోతే మానసిక సమస్యలు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వయసుకు తగిన తెలివితేటలు లేకపోవడము, సమస్యలు కలిగినప్పుడు కంగారు పడిపోయి టెన్షన్ పడడము, ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంటే తొందరగా జ్వరము, జలుబు, దగ్గు ఇలాంటివి వచ్చేస్తుంటాయి. ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది బుధుడు, చంద్రుడు కలిస్తే. అసలు ఎవరి జాతకంలోనైనా బుధుడు బలం లేదు అనుకుంటే, అంటే ఇందాక చెప్పాను కదా! నీచపట్టి ఉన్న, రవిగ్రహానికి బాగా దగ్గరగా ఉన్న, బుధ-చంద్రుల కలయిక, లేక బుధ-చంద్రుల యొక్క పరస్పర దృష్టి ఇలా ఉంటే కొంతవరకు బుధుడు బలం తగ్గుతుంది. ఇటువంటి సమస్య ఇటువంటి కండిషన్స్‌లో ఎటువంటి సమస్యలు కలగజేస్తాడు? ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఎటువంటి సమస్యలు కలగజేస్తాడని చూసుకుంటే, ముఖ్యంగా బుధుడు నరములకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలగజేస్తుంటాడు. అంటే నర్వస్ సిస్టమ్ మీద, అంటే నర్వ్ డిజార్డర్స్ రావడం గానీ, నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం గానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే బుధుడు కమ్యూనికేషన్‌కి కూడా కారకుడు. స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే బుధుడు బలం బాగా తక్కువగా ఉందంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది. నలుగురు ముందు మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు. స్టేజ్ ఎక్కి ఒక ప్రవచనం ఇవ్వాలి లేదా ఏదైనా మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు. చాలా టెన్షన్ పడతారు. వాళ్ళు చెమటలు పడతాయి. చేతులు, కాళ్ళు వణుకుతూ ఉంటాయి. చూడండి కొంతమంది స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు చేతులు, కాళ్ళు వణికిపోతూ ఉంటారు. మాటలు తడబడుతూ ఉంటాయి. చెమటలు పడుతుంటాయి. ఇవన్నీ బుధుడు సరిగ్గా లేరు అని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏ విషయానికైనా ఆందోళన పడతారు. రేపు ఎగ్జామ్ ఉంది. చెమటలు పడుతుంటే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎగ్జామ్ ఫియర్, యాంగ్జైటీ, ఎగ్జామినేషన్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంది. భయపడుతూ ఉంటారు. ఏదైనా సరే ఒక ఆందోళన, ప్రతి విషయానికి ఒక ఆందోళన. ఒక శుభకార్యం కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, జీవితంలో ఒక ముఖ్యమైన ఘటనలు ఏవి జరుగుతున్నా కూడా ముందు ఆందోళన. నాకేమైపోతుందో, జరిగితే తర్వాత ఎలా ఉంటుందో, ఇలాంటి ఆలోచనలనమాట. ఒక రకమైనటువంటి ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ కలుగుతూ ఉంటే బుధుడు వీక్‌గా ఉంటే, చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. అపనమ్మకం అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉండడం. నేను చేయలేనేమో, నాకు ఇది చేత కాదేమో, నాకు ఇంతే, ఇంక నాకేది వర్కౌట్ అవ్వదు. ఇలా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి మాటలు. ఇప్పుడు అపనమ్మకంతో ఉంటూ ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఇవన్నీ బుధుడు కలగజేసేటువంటి లక్షణాలు బలం తక్కువగా ఉన్నప్పుడు. ఫిట్స్, బుధుడు, చంద్రుడు కలిసుంటే ఏదో బుధుడు బాగా బలహీనంగా ఉండి 6, 8లో కనుక ఉన్నారనుకోండి ఎవరి జాతకంలో అయినా, ఫిట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చైల్డ్‌హుడ్‌లో ఎక్కువగా ఫిట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! అటువంటి సమస్యలు. అంతేకాకుండా ఫ్రీక్వెంట్‌గా జ్వరము, దగ్గు, జలుబు ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తాయి. ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. పారాలిసిస్ రావడానికి ముఖ్యంగా బుధుడే కారకత్వం వహిస్తుంటాడు. పారాలిసిస్ రావడానికి, పార్కిన్సన్ డిసీజెస్ రావడానికి ఇవన్నిటికి బుధుడు కారకత్వం వహిస్తుంటాడు. బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదొచ్చినా కూడా అది కూడా బుధుడే కారకత్వం వహిస్తూ ఉంటాడు.
అలాగే నరముల సమస్య ఉన్నందుకు కొంతవరకు ఏమవుతుందంటే తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ కాదు, వంట పట్టదు, వీక్‌గా ఉంటారు మనుషులు ఎప్పుడు సన్నగా ఉండిపోతూ ఉంటారు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేటటువంటి లక్షణాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే లక్షణాలు, అల్సర్స్, ఎసిడిటీ, ఎసిడిటీ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. బుధుడు కనుక వీక్‌గా ఉంటే. పైల్స్, ఫిషర్స్, మూలశంక, ఫిషర్స్ ఇలాంటి లక్షణాలన్నీ బుధుడే కలగజేస్తూ ఉంటాడు. అంటే నరములకి నుంచే వస్తాయి అవన్నీ నరాలకి సంబంధించినవే. చర్మ వ్యాధులు అంటే ఎగ్జిమా, తామర, గజ్జి, దద్దుర్లు రావడము, సొరియాసిస్ ఇలాంటివన్నీ చర్మానికి సంబంధించిన వ్యాధులన్నిటికీ బుధుడు కారకత్వం అంటే గజ్జి, తామర, సొరియాసిస్, దద్దుర్లు, వాట్స్ వస్తుంటాయి కొంతమందికి. అది వ్యాధి కాదు. కొంతమంది వాట్స్ అనేవి వస్తుంటాయి. కొంత లోపల కొన్ని హార్మోనల్ డిజార్డర్స్ వల్ల. ఆ వాట్స్‌కి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఇంక బుధుడు వీక్‌గా ఉన్నట్టు ఐడెంటిఫై చేసుకో. ఒక పర్సన్‌ని మనం చూసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చూస్తే, ఏ గ్రహము వాళ్ళకి వీక్‌గా ఉందో కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. సో, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయంటే బుధుడు వీక్‌గా ఉన్నాడు అని అర్థం వాళ్ళకి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. బుధుడు జాతక చక్రంలో రాజకుమారుడు అని పేరు. అంటే రాజు యొక్క కుమారుడు. యువరాజు. యువరాజు అని చెప్పుకోవచ్చు. చాలా యంగ్‌గా, చాలా యవ్వనంగా ఉంటాడు బుధుడు అన్నవాడు. అలాంటి తెల్ల జుట్టు వస్తుందంటే ఏజ్ అయిపోయినప్పుడు వచ్చేటి గ్రే హెయిర్ అనేదనమాట. అంటే బుధుడు వీక్‌గా ఉన్నాడు అనేసి. బుధుడు ఎక్కడో చోట అఫ్లిక్ట్ అయ్యాడు అంటే తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. గ్రే హెయిర్. అలాగే సైనస్. త్వరగా సైనసైటిస్ రావడం, ఎక్కువగా జలుబు, ఉక్కు దిబ్బడ, సైనసైటిస్ ఇవన్నీ కూడా బుధుడు వల్లే కలుగుతూ ఉంటాయి. నత్తి, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. నత్తికి అంటే ఏది మాట్లాడలేకపోతూ ఉంటారు. తడబడుతూ ఉంటారు మాటలు. నత్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ బుధుడు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక నరాలు ఎప్పుడైతే బలహీనంగా ఉంటాయో పురుషులకి ముఖ్యంగా బుధుడు వీక్ అయ్యి నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటే సంతాన సామర్థ్యత లోపాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. బుధగ్రహం వీక్‌గా ఉంటే వీళ్ళకి సంతాన సామర్థ్యత లోపాలు ఎక్కువగా కలుగుతుంటాయి. ఎందుకు అంటే నరాలు వీక్‌గా ఉంటాయి కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు వాళ్ళకి. ఉన్నంత ఎనర్జెటిక్‌గా బ్లడ్ ఫ్లో అవ్వదు కాబట్టి వీళ్ళకి సంతాన సామర్థ్య లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బుధుడు కనుక వీక్‌గా ఉంటే. మరి ఇది లైఫ్ లాంగ్ ఉంటాయా? ఎప్పుడైనా పోతాయి? ఎవరికెప్పుడు వస్తాయి? ఏ సమయంలో వస్తాయి ఇలాంటి సమస్యలు? చిన్నప్పుడు అందరికీ స్టేజ్ ఫియర్ ఉంటుంటుంది. అందరికీ కాదు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఆ స్టేజ్ ఫియర్ అనేది ఒక వయసు అయ్యాక తగ్గిపోతుంది. తర్వాత వేరే సమస్యలు వస్తుంటే అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి అనుకుంటే, బుధుడు కనుక మిథున రాశిలో కానీ, కన్యా రాశిలో ఉండి, రవితో కలిసినా, చంద్రుడితో కలిసినా ఏదైనా కూడా కొంత వయసు వచ్చేసరికి ఆరోగ్యం విషయంలో కొంతవరకు సమస్యలు తగ్గుతాయి. ఈ స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ఎంత వయసు వచ్చేసరికి అంటే 32 ఏళ్ళు దాటాలి. ఎందుకంటే బుధుడు యొక్క మెచ్యూరిటీ ఏజ్ 32. బుధుడు యొక్క మెచ్యూరిటీ ఏజ్ 32. సో, బుధుడు కనుక మిథునంలో కానీ, కన్యలో కానీ ఉండి కాస్త బలహీనపడితే అంటే రవికి దగ్గరగా ఉండడం ఇలాంటివేమి జరిగినప్పుడు 32 ఏళ్ళు దాటాక కొంత ఆరోగ్య సమస్యలు తగ్గిపోయి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాక స్టేజ్ ఫియర్ పోతుంది. మంచి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. బుధుడు ఇలా ఉంటే. పైగా కన్యలో ఉంటే ఉచ్చ పొందుతాడు. అదేం ప్రాబ్లమాటిక్ కాదు. 32 దాటాక ఇంకా చాలా బావుంటుంది. ఏది ఇవేవి దోషాలు లేకపోతే చాలా బావుంటుంది బుధుడు ఉచ్చ పొందాడు అంటే. మిథునంలో ఉన్నంటే స్వక్షేత్రము. అక్కడ కూడా ఎఫ్లిక్ట్ అయ్యాడు కొద్దిగా రవితో కలిసి అంటే ఆ 32 ఇయర్స్ దాటిన తర్వాత చాలా వరకు చాలా బావుంటుందని చెప్పొచ్చు. అంతేకాకుండా బుధ దశలో ఎక్కువగా బుధ మహాదశలో ఈ సమస్యలు తీవ్రతరం అవుతాయి. బుధుడు మిథునం, కన్యలో లేడు. బుధుడు మిథునం, కన్యలో లేడు. నీచపట్టున్నాడు. అంటే మీనంలో నీచపట్టున్నాడు లేదా కర్కాటకంలోను లేదా ఇంకెక్కడో ఉన్నాడు. ఎఫ్లిక్ట్ అయిపోయాడు. రవికి బాగా దగ్గరగా ఉన్నాడు. బుధుడికి ఓన్లీ ఒకే ఒక శత్రువు అండి చంద్రుడు. సో, బాగా దగ్గరగా రవికి దగ్గరగా ఉన్నాడు. ఎఫెక్ట్ అయ్యాడు. అప్పుడేంటి బుధ మహాదశలో మాత్రం ఈ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. దాని ముందు వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇలాంటివి వస్తుంటాయి. బుధ మహాదశ వచ్చాక సడెన్‌గా బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చేతులు వణకడము, చెమటలు పట్టేయడము, ఫిట్స్ లాంటివి రావడము, మూర్ఛ పడిపోవడము, యాంగ్జైటీ ఎక్కువైపోవడము, యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువైపోయి యాంగ్జైటీ వల్ల హార్ట్ ఇష్యూస్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా వస్తుంటాయి. బుధుడు కనుక పాడైపోతే నీచబట్టి కర్కాటక రాశిలో ఉండడం ఇలా ఏమైనా జరుగుతుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి బుధ మహాదశలో. దాని ముందు బుధ మహాదశ రాకముందు వరకు చిన్న చిన్న ఉంటాయి స్టేజ్ ఫియర్, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, వాళ్ళు ఏదైనా మాట్లాడితే తప్పుగా వెళ్ళడము, లేదా మాట్లాడలేకపోవడం, నలుగురు ఉన్నారంటే మాట్లాడలేకపోవడం, యాంగ్జైటీ ఇలాంటి సమస్యలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇలా చేతులు కాళ్ళు వణకడం, అజీర్ణ సమస్యలు, తిన్నది అరక్కపోవడం, ఎప్పుడు సన్నగా ఉండడము, తెల్ల జుట్టు వచ్చేయడం ఇలాంటివి. అదే బుధ మహాదశలో వస్తే మాత్రం సడన్‌గా
పాడైపోతే మాత్రమే చాలా చేంజెస్ వచ్చి రకరకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. బాడీ అంతా పెరలైజ్ అయిపోయినట్టు అయిపోవడం, వణికిపోవడము, పైల్స్ లాంటి సమస్యలు రావడము, ఈ సైనసైటిస్ ఎక్కువైపోయి ఆపరేషన్ టాన్సిల్స్ లాంటివి ఎక్కువైపోవడము, ఇలాంటివన్నీ హాస్పిటలైజ్ అవ్వడం లాంటివి జరుగుతుంటే బుధుడు అస్సలు బాగాలేకపోతే బుధ మహాదశలో. లేదు అనుకుంటే బుధుడు బాగున్నాడు అనుకుంటే బుధ మహాదశ వచ్చినా రాకపోయినా కూడా 32 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం కొంతవరకు చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా మిథునం కన్యాలో బుధుడు ఉంటే. మరి ఇవన్నీ ఉన్నాయి ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నారు మీరందరూ అనుకుంటే ఏవైనా బుధుడు వల్ల వచ్చే సమస్యలు రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, కొన్ని వండర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయండి. అది లైఫ్ లాంగ్ పాటిస్తే చాలా వరకు బెటర్ అవుతాం. లైఫ్ లాంగ్ పాటిస్తే చాలా వరకు బెటర్ అవుతుంది. ఏంటి ఆ రెమెడీస్ అంటే, నెంబర్ 1, నిత్యం విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయడం. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ రోజండి. మాకు రోజు కుదరటం లేదు అనుకుంటే ఓకే, రోజు పూజ చేసుకుంటూ బుధవారం మాత్రం ఒక్క తులసి దళంతో విష్ణుమూర్తికి పెట్టాలి. పెట్టి పూజ చేసుకోండి. విష్ణు సహస్రనామం వినడం మంచిది, చదవడం ఇంకా మంచిది. విష్ణు సహస్రనామం శ్రవణం లేదా పఠనం. అలాగే నిత్యం విష్ణుమూర్తికి తులసి దళంతో పూజ. అలాగే తులసి మాతకి నిత్యం పూజ చేయాలి. నిత్యం తులసి మాతకి పూజ మీకు ఎలా అనిపిస్తే అలాగే తులసి మాతకి రోజు పూజ చేయండి. బుధుడు తన యొక్క నెగిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది ఇలా చేస్తుంటే. అంతేకాకుండా బుధగ్రహానికి సంబంధించిన మంత్రం నిత్యం 108 సార్లు పఠించాలి. బుధగ్రహానికి సంబంధించిన మంత్రము నిత్యము 108 సార్లు పఠించుట. ప్రతి బుధవారం నాడు ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదండి. ఏదైనా పండు పలహారం ఇలాంటివి తీసుకోవచ్చు. అంటే కడుపు నిండా తినేయడం కాకుండా ఏదో 2 రకాల పళ్ళు, రాత్రి ఏదైనా టిఫిన్ చపాతీ లాంటివో ఏదో ఇడ్లీ ఏదో మీకు ఏ తోచింది. బుధవారం నాడు సాత్వికంగా ఉంటే ఇంకా చాలా చాలా మంచిది. సాత్విక ఆహారం అంటే ఏంటి, ఆనియన్స్ గార్లిక్స్ లేకుండా లైట్గా కారం ఉప్పు చాలా తక్కువగా వేసుకుని ఏ టిఫిను పండు పలహారం బుధవారం నాడు తింటూ ఉంటే బుధుడు ఖచ్చితంగా నెగిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. సాత్విక ఆహారం తినాలి. బుధవారం నాడు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ చేయకూడదు. అంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి బుధవారం నాడు. ఏదో ఎప్పుడైనా జరిగితే పర్లేదు. నిత్యం బుధుడు బలం పొందాలి, మాకు బుధ బలం కావాలి అనుకునే వాళ్ళు, బుధుడు వీక్గా ఉన్నారు అనుకునే వాళ్ళకి ఈ రెమెడీస్ చేయాలి. ఏంటి, విష్ణుమూర్తికి నిత్యం తులసీదానంతో పూజ, తులసి మాతకి పూజ, బుధగ్రహ మంత్ర జపం, బుధవారం నాడు ఉపవాసం, సాత్విక భోజనం చేసుకుంటే చాలా చాలా మంచిది. పచ్చ పెసల్ని దానం చేయడము. ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి గుళ్ళో ఇలా మేము బుధకి సంబంధించిన దానం చేయాలనుకుంటున్నాము అని చెప్తే వాళ్ళు చెప్తారు ప్రొసీజర్. దాని ప్రకారం దానం చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది. పచ్చ పెసల్ని దానం చేయుట. అంతేకాకుండా బుధుడు ఉత్తర దిక్కుకు అధిపతి. తూర్పు పడమర ఉత్తరం దక్షిణ 4 దిక్కులు తెలుసు కదా. మిగతా కూడా ఉన్న ఈశాన్య నైరుతి అది పక్కన పెడితే ఉత్తరంకి బుధుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. అక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టుకోవడం కానీ తులసి మొక్క పెట్టుకోవడం కానీ చాలా మంచిది. మీకు ఇంట్లో ఉత్తరం వైపు ఒక ఓపెన్ స్పేస్ ఉంది, తులసి మొక్క అక్కడ పెట్టుకుని పూజ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు ఓపెన్ స్పేస్ లేదు, ఇంట్లో ఉంటుంది అపార్ట్మెంట్, ఉత్తరం వైపు బాల్కనీ లేదు, ఏది లేదు అనుకుంటే ఒక మనీ ప్లాంట్ పెట్టుకోండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఈ రెమెడీస్ కనుక చేస్తే బుధుడు కొంతవరకు నెగిటివిటీ తగ్గిపోతుంది, చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఈ రెమెడీస్ ఒకరోజు 2 రోజులు కాదండి, లైఫ్ లాంగ్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ చేసుకుంటే చాలా 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 మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఈ ఫిబ్రవరిలో వితిన్ 2 వీక్స్లో న్యూ బ్యాచ్ మొదలవుతుందండి. ఖచ్చితంగా అందులో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే వివరాలన్నీ పంపించడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.